ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వృషభ సంక్రమణం, దీంతో పాటు మాస శివరాత్రి, వృషభ సంక్రమణం నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే మాస శివరాత్రి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ త్రయోదశి, ఉదయం 6:10 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం అశ్విని, రాత్రి 6:57 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి మీరు ఆలోచన చేయటము, అలాగే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత లభించటం, పెట్టుబడుల వలన లాభం కలగటం, దీంతో పాటు స్థిరాస్తుల సంపద పెరగటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు అనుకుంటున్న విధంగా ఇంటికి సంబంధించిన ప్రతి పని సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సమస్యలను అధిగమిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్య పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తక్కువగా ఉండటం లేదా అవరోధాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వీరి యొక్క ప్రతి పని గురించి కూడా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరు ఆశిస్తున్నట్టుగా ఆ పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. విరోధులు ఎక్కువగా ఉంటారు. అలాగే మీ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచన చేయటం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. విద్యార్థులకి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, వ్యాపారస్తులకి, అలాగే కంపెనీ యజమానులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ వ్యక్తిగత పనులలో నిరాసక్తిగా ఉండటము, ఆశించినట్టుగా పనులు పూర్తి కాకపోవటము మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. భూగృహ సంబంధ విషయాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీరు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి గనక ప్రయత్నిస్తుంటే అందులో మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుని యొక్క లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ సంతానానికి పదోన్నతులు లభించటం, గౌరవ మర్యాదలు పెరగటం, విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తుల విషయం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే కనపడుతూ ఉంటాయి. నమ్మిన వ్యక్తుల వలన లాభం కలిగే అవకాశాలు, దీంతో పాటు స్థిరాస్తి సంపద పెరగటము, అలాగే గౌరవ మర్యాదలు సంఘంలో పెరగటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. గోప్యత పాటించాల్సిన చోట మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళటం లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలలో పెట్టుబడులు పెడుతున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు ఉండాలని ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే శ్రమకి తగిన ఫలితం కోసం ఎక్కువగా ఆరాటపడటం అనేది గోచరిస్తోంది. శత్రువులపైన విజయాన్ని సాధించడం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి అవరోధాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా మీ యొక్క మిత్రుల్ని కలుస్తున్నప్పుడు జాగ్రత్త వహించటం అనేది అవసరం. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు నూతన ఆలోచనల వలన ఆర్థిక పురోగతి కూడా మీకు కలుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. స్పెక్యులేషన్స్లో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగానూ అనుకూలత, దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తి కావటము, మీకు గౌరవ మర్యాదలు పెరగటము, ఉద్యోగంలో అనుకోని విధంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం మీ వ్యక్తిగత పనులలో మీరు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే నైపుణ్యాన్ని కూడా
చూపిస్తూ ఉంటారు. ప్రయాణాలు, వ్రాత పనులు, సంభాషణలు ఇవి మీకు ఎక్కువగా విసుగుని తెప్పిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన, భావన అధికంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడంతో పాటు దాన ధర్మాలు వీటిపైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ స్నేహితులకి సహాయ సహకారాలు అందించటం, తగిన సమయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవటం, దీంతో పాటు నలుగురికి సహాయపడే భావన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు భాగస్వామ్యంలో కనుక ఉంటే భాగస్వామ్యం వలన మీకు అనేక ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశం గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం వీరు అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా సంతానము, వారి విద్య, దీంతో పాటుగా మీ స్థిరాస్తులు, మీ ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థికపరమైన విషయాలు, కోర్టు వ్యవహారాలు వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను మీరు కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు చింతిస్తూ ఉంటారు. విద్యార్థులకి, వైద్య వృత్తిలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి మార్పులు చేర్పులు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం అనేక విషయాలలో వీరు కూడా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా జాగ్రత్త వహించాలి. అనేక విషయాలలో మీరు చేసే పనుల వలన కుటుంబ సభ్యులకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విరోధులు లేదా శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం శ్రమకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల వలన కలుగుతున్న అపోహలు లేదా వైరము వీటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. నరకోశ, నరదృష్టి అధికంగా ఉంటుంది. అనుకున్న విధంగా సకాలంలో పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యలు, నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. నూతన రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నమ్మిన వారి వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా మృత్యుంజయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.